నమస్తే అందరికీ. నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఏదైతే ఉందో అది పోయిందండి. నేను చాలా బాధపడుతున్నాను. హే గైస్, ఎలా ఉన్నారు? నిన్న ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి. బట్ నిన్న ఇంకో విషయం కూడా జరిగింది. ఫేమస్ ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్ నాన్వేష్ నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ బ్యాన్ అయింది. లైఫ్లో మనం పైకి రావడానికి చాలా కష్టపడాలి, ఎన్నో సాక్రిఫైజులు చేయాలి, చాలా సంవత్సరాలు టైం పడుతుంది. బట్ ఎంత ఎత్తుకు వెళ్ళినా జీరో అయిపోవటానికి ఒక్క మిస్టేక్ చాలు. ప్రజెంట్ అన్వేష్ కేసులో కూడా అదే జరిగింది. తెలుగులోనే టాప్ ట్రావెల్ యూట్యూబర్ అవడానికి చాలా కష్టపడ్డాడు, చాలా కాంట్రవర్సీలు కూడా క్రియేట్ చేశాడు. బట్ నోటి దూల అదంతా ఒక్క రోజులో పోయింది. ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ పోయింది, ఇంకో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది, అండ్ 2 యూట్యూబ్ ఛానల్స్ కూడా అంతే ఉన్నాయి. మైండ్ యూ, ఇన్స్టా నుంచి మనీ రాదు, అండ్ అన్వేష్ ఇన్స్టాలో ప్రమోషన్స్ కూడా చేయడు. సో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ బ్యాన్ అనేది అన్వేష్ మీద ఎఫెక్ట్ చూపిస్తుందా? మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి. ఒకప్పుడు హీరో అన్న వాళ్ళు ఇప్పుడు జీరో చేశారు. అందుకే అంటారు పెద్దలు మాట తోట వంటిదని. ఒక్కసారి బయటికి వెళ్ళిందంటే వెనక్కి తీసుకోవడం చాలా కష్టం. అందుకే సోషల్ మీడియాలో ఏం మాట్లాడినా ఆచి తూచి మాట్లాడాలి. నేను లాస్ట్ టైం నాన్వేష్ మీద చేసిన వీడియోలో కూడా చెప్పా, అన్వేష్ లైఫ్లో చేసిన బ్లండర్ మిస్టేక్ ఏమైనా ఉందంటే అది హిందూ దేవీ దేవతల్ని దూషించడం, గరికపాటి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయటం, హీరో శివాజీని అమ్మనా బూతులు తిట్టడం. అఫ్ కోర్స్ ఇవన్నీ ఒకే ఇష్యూలో జరిగాయి అనుకోండి. మనం దేని జోలికైనా వెళ్ళొచ్చు, కానీ ఇండియాలో రిలీజియన్ జోలికి అస్సలు వెళ్ళకూడదు. రిలీజియన్ అనేది వెరీ వెరీ సెన్సిటివ్ టాపిక్. ఆ ఇన్స్టా పేజ్ని బిల్డ్ చేసుకోవడానికి అన్వేష్ చాలా కష్టపడ్డాడు. బట్ ఏం లాభం? ఒక్క మాటతో అంత పోయింది. అంత బ్లండర్ మిస్టేక్ ఎలా చేశాడో నాకు ఇప్పటికీ అర్థం కాల. సరే, రికార్డ్ చేసేటప్పుడు ఏదో ఫైర్లో చెప్పాడు అనుకుందాం, కనీసం ఎడిటింగ్ చేసుకునేటప్పుడు చూడలేదా? ఒరి ఎంత పెద్ద కామెంట్ చేస్తున్నాం, బ్యాక్ ఫేర్ అవుతుంది, జనాలు అస్సలు ఊరుకోరు, ఇది పెద్ద కాంట్రవర్సీ అవుతుంది అని అనిపించలేదా? మేబీ అలా అవ్వాలనే చేశాడేమో. మా ఎడిటర్ బై మిస్టేక్ ఇండియా మ్యాప్ తప్పు పెడితే నాకు వచ్చబడిద్ది. వెంటనే వీడియో ప్రైవేట్లో పెట్టేసి ఆ పాట రిమూవ్ చేయడమో బ్లర్ చేయడమో చేస్తాం. ఎందుకంటే అది ఇష్యూ అయింది. ఇండియా మ్యాప్ కరెక్ట్గా పెట్టాలి. నా దగ్గర జాయిన్ అయిన ప్రతి ఎడిటర్కి నేను చెప్పే ఫస్ట్ విషయం ఏంటంటే, అరే బాబు, నెట్లో ఇండియా మ్యాప్ చాలా చోట్ల తప్పు ఉండిద్ది, పెట్టే ముందు 1-2 సార్లు చెక్ చేసుకొని పెట్టండి, లేదంటే చాలా ప్రాబ్లం అవుతుందని చెప్తా. బట్ కొన్నిసార్లు ఏంటంటే హడావిడిలో రాంగ్ మ్యాప్ పెట్టేస్తారు అనమాట. రీసెంట్గా కూడా ఇది జరిగింది. వాట్సాప్లో మా కాన్వర్జేషన్ కూడా పక్కన పెడతాను చూడండి. సో ఒక మ్యాప్ విషయంలోనే అంత కేర్ఫుల్గా ఉంటాం. నేనే కాదు, వేరే యూట్యూబర్స్ కూడా. ఎందుకంటే కరెక్ట్ ఇండియా మ్యాప్ పెట్టాలి, లేకపోతే ప్రాబ్లం అవుతుంది. ఒక మ్యాప్ దగ్గరే మేము ఎంత కేర్ఫుల్గా ఉంటాం. అలాంటిది హైలీ సెన్సిటివ్ టాపిక్ అయిన రిలీజియన్ మీద అంత పెద్ద కామెంట్ చేయడం అనేది రియల్లీ షాకింగ్ అనమాట. గరికపాటి గారి మీద చేసిన కామెంట్ అయితే నేను చూసి ఫస్ట్ నాకు మైండ్ పోయింది. ఇది నిజంగా అన్నాడా, లేకపోతే ఏదన్నా ఏఐ వీడియో ఏమన్నా పెట్టారా వేరే వాళ్ళు ఏమన్నా అని డౌట్ వచ్చింది. తర్వాత చూస్తే అది ఒరిజినల్ అకౌంట్లో నుంచి ఉంది. ఊరిని అంత మాట అన్నాడు ఏంటారు బాబు అనుకున్నా. జనాలు మనల్ని సపోర్ట్ చేస్తున్నారు కదా అని ఏం మాట్లాడినా సపోర్ట్ చేస్తారు అనుకోవటం మూర్ఖత్వం. బట్ కావాలని కాంట్రవర్సీ అవుతుందని అలాంటి కామెంట్ చేశాడు అనేది నా ఫీలింగ్. బికాస్ అన్వేష్కి పబ్లిసిటీ కావాలి. అది నెగిటివ్ పబ్లిసిటీ అయితే ఇంకా బెటర్ అనుకుంటాడు. అందరూ నా గురించి మాట్లాడుకోవాలి, నా ఎంగేజ్మెంట్ పెరగాలి అంటాడు అనమాట. సో దానికోసమే జనరల్గా కాంట్రవర్సీస్ క్రియేట్ చేస్తూ ఉంటాడు. బట్ ఈసారి రిలీజియన్ జోలికి వెళ్ళటం వల్ల సీన్ అనేది రివర్స్ అయిందనమాట. అయితే అన్వేష్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో అప్పుడు బాగా హల్చల్ చేశాయి. పబ్లిక్ నుంచి ఫుల్ అవుట్రేజ్ వచ్చింది. చాలా మంది కంప్లైంట్స్ కూడా ఫైల్ చేశారు. కరాటే కళ్యాణి గారు అయితే బాగా పర్సనల్గా తీసుకొని కేసుని స్ట్రాంగ్గా ప్రజెంట్ చేసి యాక్షన్ తీసుకునేలా చేశారు. ఇండియాలో రిలీజియన్ అనేది కేవలం ఒకరి పర్సనల్ బిలీఫే కాదు, అది ఒక ఐడెంటిటీ, కల్చర్, అండ్ దానికోసం చట్టాలు కూడా ఉంటాయి. రిలీజియస్ సెంటిమెంట్ని హట్ చేస్తే లీగల్ యాక్షన్స్ ఉంటాయి. మైండ్ యూ, అది ఏ రిలీజియన్ అయినా సరే, కేవలం హిందూ రిలీజియనే కాదు, అన్ని మతాలని గౌరవించాలి. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే లీగల్ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఆర్టికల్ 19(1) ప్రతి ఇండియన్కి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇచ్చింది, ఎస్. బట్ అదే ఆర్టికల్ 19(2)లో కొన్ని రెస్ట్రిక్షన్స్ కూడా ఉంటాయి. వాటిలో పబ్లిక్ ఆర్డర్ కూడా ఒకటి. అంటే రిలీజియస్ ఫీలింగ్స్ని దెబ్బతీసేలాగా, హర్ట్ చేసేలాగా, వేరే కమ్యూనిటీస్ మీద ద్వేషం పెంచేలాగా స్పీచెస్ ఇవ్వకూడదు. సింపుల్గా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఏది పడితే అది మాట్లాడొచ్చు అని కాదు, దాంట్లో రిస్ట్రిక్షన్స్ కూడా ఉంటాయి. వాటిని అతిక్రమిస్తే కేసులు కూడా పెట్టవచ్చు. అలాగే అన్వేష్ మీద కేసులు పడ్డాయి. ఐటీ యాక్ట్ 67, ఐటీ యాక్ట్ 69A సెక్షన్స్ కింద బుక్ చేశారనమాట. ఈ ఐటీ యాక్ట్ 69A ఉంది చూసారా, ఈ సెక్షన్ పెడితే సోషల్ మీడియా అకౌంట్స్ని బ్యాన్ చేయొచ్చు. ఈ యాక్ట్ ద్వారానే ప్రజెంట్ నాన్వేష్ నా ఇన్స్టా అకౌంట్ని బ్యాన్ చేసి ఉంటారు. ఇన్స్టాగ్రామ్ పోలీస్ రిక్వెస్ట్ని ఎలా హ్యాండిల్ చేస్తుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్టాగ్రామ్ అనేది మెటా ప్లాట్ఫామ్స్ కిందకు వస్తుంది అనమాట.
పోలీసులు కానీ కోర్టు కానీ మెటాకి ఒక అఫీషియల్ లీగల్ రిక్వెస్ట్ పంపారు అనుకోండి, మెటా ఆ అకౌంట్ని డిజేబుల్ చేస్తుంది. కొన్నిసార్లు పర్టికులర్ కంట్రీ వరకే బ్లాక్ చేయొచ్చు. అకౌంట్ డిజేబుల్ అయినా కానీ డిజిటల్ డేటా మాత్రం మెటా దగ్గర ఉంటుంది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ కోసం ఆ డేటాని షేర్ చేస్తారు. ఇక్కడ మెటాకి అన్వేష్ కంటెంట్తో ప్రాబ్లం ఉందా లేదా, వాళ్ళ గైడ్ లైన్స్ని ఫాలో అవుతున్నాడా లేదా అనేది డజంట్ మ్యాటర్ అనమాట. పోలీసుల నుంచి లీగల్ రిక్వెస్ట్ వచ్చిందంటే ఇండియన్ లాస్కి కట్టుబడి పోలీసులు అడిగిన యాక్షన్ తీసుకోవాలి. ఇందాక చెప్పినట్లు ఆర్టికల్ 19(1)A ప్రకారం అందరికీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది. బట్ ఆర్టికల్ 19(2) కింద కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, లైక్ పబ్లిక్ ఆర్డర్, మొరాలిటీ, రిలీజియస్ హార్మోనీ ఎక్సెట్రా ఎక్సెట్రా. అయితే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఎక్కడ ఎండ్ అవుతుంది, రిలీజియస్ అఫెన్స్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది అనేది మాత్రం కోర్టే డిసైడ్ చేస్తుంది. అన్వేష్ ఇన్స్టా అకౌంట్ తిరిగి వచ్చే ఛాన్స్ ఉందా అంటే ఏ కేసెస్లో రావచ్చో చెప్తాను. అంటే ఒకటి, కంప్లైంట్ విత్డ్రా చేసుకోవాలి, అదవ్వదు, తీసేయి. రెండోది, అన్వేష్ కోర్టుకి వెళ్ళి తాను ఇన్నోసెంట్ అని ప్రూవ్ చేసుకోవాలి. ఇన్నోసెంట్ అని ప్రూవ్ చేసుకోవటం పక్కన పెడితే అన్వేష్ ఇండియాకి వస్తే వేరే కేసులు ఉన్నాయి కాబట్టి ఆ కేసులో అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. లాస్ట్ ఇయర్ కూడా గవర్నమెంట్ అఫీషియల్స్ మీద తప్పుడు ఆరోపణలు చేసినందుకు అన్వేష్ మీద కేసు నమోదు చేశారనమాట. ఐఏఎస్ ఆఫీసర్స్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్స్ని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేశాడు. మెట్రో రైల్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడానికి పర్మిషన్ ఇచ్చేందుకు కొందరు నుంచి 300 కోట్ల రూపాయలు తీసుకున్నారని చెప్పాడు. డైరెక్ట్గా డిఐజీతో పాటు 5 ఐఏఎస్ అధికారులు బెట్టింగ్ యాప్ ద్వారా డబ్బులు తీసుకున్నారని, పెద్ద మొత్తంలో ఆర్థిక అక్రమాలు జరిగాయని ఏదేదో చెప్పాడు. సో ఆ కేసు కూడా ఉందన్నమాట. సో ఇది కూడా అంత పాసిబుల్ కాదు. మేబీ లాయర్స్ని పెట్టి కేసు నడిపిస్తాడో చూడాలి. బట్ ఇన్స్టానే కాబట్టి లైట్ తీసుకుంటాడు, ఎందుకంటే ఇన్స్టా నుంచి అతనికి ఏమైనా డబ్బులు రావు, పెద్ద ఫరక్ పడదు కాబట్టి. ఇది పోలీస్ యాక్షన్ కాబట్టి ఇన్స్టాగ్రామ్ అయితే వాళ్ళ తరపు నుంచి అకౌంట్ని మళ్ళీ తిరిగి తీసుకొని రాదు, అది మాత్రం కన్ఫర్మ్. అంటే ఇన్స్టాగ్రామ్తో పని అవ్వదనమాట. పోలీస్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా అయితే ఇది టెంపరరీ సస్పెన్షన్ అవ్వచ్చు. కోర్టు డెసిషన్ వచ్చిన తర్వాత అకౌంట్ రీవోక్ చేయాలా లేదా, పర్మనెంట్ బ్యాన్ అనేది డిసైడ్ చేస్తారు. లేదు ఇది కోర్టు ఆర్డర్ అయితే మాత్రం ఇంకా ఛాన్స్ లేదు. నాకు తెలిసి మోస్ట్లీ ఇంకా అకౌంట్ వెనక్కి రావడం కష్టమే, అన్లెస్ అన్వేష్ లీగల్గా ప్రొసీడ్ అయితే ఏమన్నా ఛాన్స్ ఉండొచ్చు. బట్ అతను మాట్లాడినవన్నీ సోషల్ మీడియాలో ఉన్నాయి కాబట్టి నాకు తెలిసి అవకాశం లేదు. యూట్యూబ్ కూడా బ్యాన్ చేస్తారంటే ఐ డోంట్ థింక్ సో. కామెంట్ చేసింది ఇన్స్టాలో నాన్వేషన్ అనే పేజ్లో కాబట్టి ఆ అకౌంట్ని డిజేబుల్ చేశారు. యూట్యూబ్లో ఆ కామెంట్స్ చేయలేదు కాబట్టి లా ప్రకారం యూట్యూబ్ ఛానల్ని తీసేయరు అని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఆ వీడియో యూట్యూబ్లో కూడా పెట్టుంటే యూట్యూబ్ ఛానల్ని కూడా ఎఫ్ఐఆర్లో యాడ్ చేసి డిజేబుల్ చేయించుంటారు. కానీ తెలివిగా ఓన్లీ ఇన్స్టాలోనే ఆ వీడియో పెట్టాడు కాబట్టి యూట్యూబ్ ఛానల్ ఉంటుంది అని అనుకుంటున్నాను. ఐఎమ్ నాట్ షూర్, బట్ నేను జస్ట్ అకార్డింగ్ టు లా చెప్తున్నాను. బట్ ఇన్స్టా అకౌంట్ పోయినంత మాత్రాన అన్వేష్కి పెద్దగా ఫరక్ పడదు అని నా ఫీలింగ్. బికాస్ ఇన్స్టా నుంచి మనీ రాదు, ఎటు ప్రమోషన్స్ కూడా చేయడు, యూట్యూబ్ నుంచే మనీ వస్తుంది. యూట్యూబ్ బ్యాన్ అయితే ఏడుస్తాడు కానీ ఇన్స్టా బ్యాన్ అయితే పెద్దగా ఎఫెక్ట్ ఉండదేమో అనుకుంటున్నాను. అయితే ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి అన్వేష్ దీని మీద స్పందించి ఒక వీడియో పెట్టాడు. ఇన్ఫ్యాక్ట్ నేను ఎక్స్పెక్ట్ చేసిందే చెప్పాడు, మీరు కూడా ఒకసారి చూడండి. నమస్తే అందరికీ. నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఏదైతే ఉందో అది పోయిందండి, నేను చాలా బాధపడుతున్నాను. అంటాను అనుకున్నారా బత్తాయిలు, రూపాయి దాని ఇన్స్టాగ్రామ్ ఇంకైతే పోతే ఇట్టిన ఈక. ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినండి బత్తాయిలు. ఈ 2 చేతులు నా 2 ఇన్స్టాగ్రామ్స్ అనమాట, ఈ 2 కాళ్ళు నా 2 యూట్యూబ్ ఛానల్ అనమాట, నా బాడీ ఏదైతే ఉందో ఫేస్బుక్ అనమాట. ఈ 5ని నడిపించేది తెలివైన బుర్ర. ఎంతమంది కుక్కల్ని నిద్ర లేకుండా చేస్తున్నానే బత్తాయిల్ని, ఆ బుర్ర. సో ఇప్పుడు మీరు ఏం చేశారు, ఈ బత్తాయిలందరూ కలిపి ఈ చెయ్యిని ఎరగొట్టేశారు. ఇంకో చెయ్యి ఉంది, 2 కాళ్ళు ఉన్నాయి, నడుచుకుంటూ వెళ్ళిపోతాను. ఇప్పుడు ఈ ఇన్స్టాగ్రామ్ని కూడా ఎరగొట్టేశారు, 2 కాళ్ళు ఉన్నాయి, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాను. ఇప్పుడు ఈ కాలు తీసేశారు, ఒంటి కాలు ఉంది, ఒంటి కాలుతో వెళ్ళిపోతాను. ఇప్పుడు ఆ 2 కాళ్ళు తీసేశారు, బాడీ ఉంది, దేకుంటూ వెళ్ళిపోతాను. బాడీ కూడా తీసేశారు, తల ఉంది, మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాను. సో నేను దొరికితే తెయ్యాల్సింది ఏంటి, తల. సంభాజీ మహారాజ్కి ఎగురుతుంది కదా తల, అలా ఎగరాలన్నమాట. నేను ఎవరిని దేకనని తెలిసి ఇన్స్టాగ్రామ్ పోయింది, అది పోయింది, ఇది పోయింది, పనికొచ్చే పనులు చెయ్యండి రా. నాకేమైనా ఉపయోగం ఉందా ఇన్స్టాగ్రామ్తో? నేను ఏమైనా ప్రమోషన్స్ చేశానా, ఏదైనా లింక్ ఇచ్చానా, నేను ఎవరైనా మోసం చేశానా? నాకు ఎందుకు ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉంటే ఏంటి, పోతే ఏంటి, అది దా ఇంపార్టెంట్. యూట్యూబ్ లాస్ట్ మంత్ 8 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ నుంచి ఎంత 1,09,00,000 లాభమా? అది ఇన్స్టాగ్రామ్ ఉంటే ఏంటి, పోతే ఏట. ఇదిగో వినాయకుడి మీద ప్రమాణకం చేసి చెప్తున్నాను, 2026 భర్తని క్షమించేదే లేదు, సత్యం. అల్లా కూడా చెప్పిండా, నిద్ర లేనివ్వను, మీకు నిద్ర పట్టదు. 2026 నరకము చూపిస్తాను, నరకము. నేను ఎవరిని దేకను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవరిని దేకను, నువ్వు గుర్తుపెట్టుకో. నాకు కావాల్సింది ఏంటి, ఆరోగ్యం. అది దాచుడు, ఆరోగ్యమే మహాభాగ్యం. వీళ్ళందరూ పోతే ఉంటే రా, మనుషులే ప్రాణాలే పోతున్నాయ్యా. ఓకే బగ్నరా, రేపు నుంచి రోజు వీడియో వస్తుందా?
దీని మీద మీ ఒపీనియన్ అంటే కింద కామెంట్ చేయండి. అయితే దీని మీద కొన్ని మిక్స్డ్ రియాక్షన్స్ కూడా వస్తున్నాయి అనమాట. కొంతమంది కంటెంట్ క్రియేటర్స్కు తమ వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పే స్వేచ్ఛ ఉండాలి అంటారు. మరికొంతమంది లక్షలాది మంది చూసే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మతానికి సంబంధించిన విషయాలను చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అంటారు. నేనైతే జాగ్రత్తగా మాట్లాడాలి అని అంట. మరి మీరేమంటారు కింద కామెంట్ చేయండి. ప్రజెంట్ ఇన్ఫ్లుయెన్సర్స్కి ఎంత ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉంటే అంత ఎక్కువ కేర్ఫుల్గా ఉండాలి. ఒక చిన్న రిమార్క్ కూడా సీరియస్ కాన్సిక్వెన్సెస్కి దారితీస్తుంది. బట్ క్రియేటర్స్ అందరికీ ఇది ఒక వేకప్ కాల్ అనమాట. సోషల్ మీడియాలో ఏం మాట్లాడినా జాగ్రత్తగా మాట్లాడాలి. మీరు ఆన్లైన్లో మాట్లాడేదంతా రికార్డ్ అవుతుంది. అవి క్లిప్ చేయొచ్చు, వేరేగా ఇంటర్ప్రిట్ చేయొచ్చు, లీగల్ ఎవిడెన్స్గా కూడా యూజ్ అవుతుంది. అందుకే పబ్లిక్ స్పీచెస్ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. జనాలు సపోర్ట్ చేస్తున్నారు కదా అని పిచ్చి పిచ్చిగా అయితే కాన్సిక్వెన్సెస్ చాలా దారుణంగా ఉంటాయి. కొత్తగా వచ్చే క్రియేటర్స్ కూడా కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఇండియాలో రిలీజియన్ అనేది హైలీ సెన్సిటివ్ టాపిక్. అది ఏ రిలీజియన్ అయినా సరే. ఇప్పటికీ వేరే మతాల మీద పబ్లిక్గా విషయం చిమ్మేవాళ్ళు, ఇష్టం వచ్చినట్లు బూతులు వాగే ఎదవలు, మతాల మధ్య చిచ్చులు పెట్టే మతోన్మాదులు చాలా మంది ఉన్నారు. వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. డిజిటల్ స్పీచ్ అనేది పర్మనెంట్ అని గుర్తుపెట్టుకోండి. ఫ్రెండ్స్తో మాట్లాడేదంటే వేరు, బట్ ఆన్లైన్లో మాట్లాడేది ఎప్పటికీ అంతే ఉంటుంది. సో భాష ప్రధానం. ప్రతి ఒక్క క్రియేటర్ లీగల్ విషయాలు తెలుసుకోవాలి. సోషల్ మీడియాలో ఉన్నప్పుడు ఎలాంటి విషయాలు మాట్లాడకూడదు, ఎలాంటి టాపిక్స్ జోలికి వెళ్ళకూడదు, లీగల్ లాస్ ఏమున్నాయి, ఇవన్నీ తెలుసుకోవాలి. ఇంటర్నెట్ అనేది ఒక ఫ్రీ స్పేస్ లానే ఉంటుంది. బట్ రిమెంబర్, అది నేషనల్ లా కింద ఆపరేట్ అవుతుంది. ఇన్స్టా అకౌంట్ అయితే పోయింది, చూద్దాం యూట్యూబ్ ఛానల్ కూడా బ్యాన్ చేస్తారా లేదా అనేది మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. అండ్ అన్వేష్ పెట్టిన వీడియో చూస్తే నాకేం పెద్ద ఫరక్ పడదు, ఒక చేయబోయేదా ఇంకా ఉన్నాయి, తీస్తే తల తీసేయండి అది ఇది అని చెప్తున్నాడు. మరి ఆ తల తీయటం అంటే నిజంగా తల నరకటం కాదని నేను అనుకుంటున్నాను. ఈ సోషల్ మీడియాలో అతను ఉనికి లేకుండా చేయటం అనేది అతని ఉద్దేశం అనుకుంటా. ఎనీవే, అతను ఏ ఉద్దేశంతో అన్నాడో మనకు తెలియదు. అతను చాలా డిఫరెంట్గా ఆలోచిస్తాడు కాబట్టి అది విషయం. ఈ టాపిక్ మీద మీ ఒపీనియన్ అంటే కింద కామెంట్ చేయండి. అండ్ ఎవరైనా క్రియేటర్స్ చూస్తుంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే అకౌంట్సే పోతాయి. ఇప్పుడు మనం సోషల్ మీడియాల మీద డిపెండ్ అయి ఉన్నాం కాబట్టి మీరు తప్పు మాట్లాడదా అని, ఇన్ కేస్ మీరు ఏం తప్పు మాట్లాడకుండా బ్యాన్ అయితే మనం కోర్టుకి వెళ్ళి ఏం చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు తప్పు మాట్లాడారు అనుకోండి, అప్పుడు అకౌంట్ బ్యాన్ చేసినా మనం చేసేది ఏం లేదు. అందుకే ముందు జాగ్రత్తగా, చాలా జాగ్రత్తగా ఉండి సోషల్ మీడియాలో ఉండాలని నేను కోరుకుంటున్నాను. అది విషయం. బయట ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతున్నట్టుంది, భయంకరమైన సౌండ్ వస్తుంది, మధ్యలో ఏమన్నా వచ్చుంటే ఐఎమ్ రియల్లీ సారీ. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇన్స్టాగ్రామ్లో సేవ్ పునర్విక అని ఒక రీల్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి. అంటే ఒక పాపకి SME అనే ఒక కండిషన్ వచ్చిందనమాట. సో ఆ అమ్మాయికి ఏంటంటే 16 crores ఇంజెక్షన్ ఒకటి వేయాలి, జోల్ జన్స్మా అంటారు దాన్ని. సో ఆ ఇంజెక్షన్ వేస్తే ఆ అమ్మాయి మళ్ళీ నార్మల్ అయ్యిద్ది. దాని గురించి నేను వేరే ఛానల్లో ఒక వీడియో పెట్టాను. అంటే ఎందుకు ఆ ఇంజెక్షన్ అంత కాస్ట్ అయ్యింది, అసలు ఆ డిసీజ్ ఏంటి, ఎట్లా వచ్చింది, ఈ ఫుల్ సైంటిఫిక్ డీటెయిల్స్ మొత్తం ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. కుదిరితే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఖచ్చితంగా చూడటానికి ట్రై చేయండి. అండ్ కుదిరితే ఆ పాపకి మీ తరపు నుంచి కూడా కొంచెం హెల్ప్ చేయడానికి ట్రై చేయండి. ఆ అకౌంట్ డీటెయిల్స్ అవన్నీ నేను వేరే అంటే ఆ వీడియోలో పెట్టాను. సో అక్కడ నుంచి మీరు హెల్ప్ చేయాలనుకుంటే చేయొచ్చు. అది విషయం. ఇంకో మంచి చోటుతో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు. బై బాయ్.